దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు వాక్య భాగము కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 మిళితమై ఉంది. నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ కొలొసియన్స్ 2nd chapter 13-15. మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక ఉండట వల్లను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచారు. మరి ఈ వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైంది. శిలువ ధ్యాన దినాల్లో శిలువ విజయము అనే అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. విక్టరీ త్రూ ద క్రాస్, విశ్వాసులము అని పేరుతో మనం పిలువబడుతున్నాం. యేసు ప్రభు రక్తమందు విమోచింపబడిన జనం అని పిలువబడుతున్నాం. ప్రభు మన కొరకు రక్తం చిందించినాడని, మన పాప భారమును కొట్టివేసినాడని, పరిశుద్ధులుగా తీర్చినాడని, ఇవన్నీ మనము శిలువ ధ్యాన దినాల్లో మరి వర్తమానాల్లో వింటూ ఉంటాం. మరి వాక్యము విని దాన్ని గ్రహించాలి. శిలువ ద్వారా మనకు అత్యధికమైన విజయము ప్రభువు అనుగ్రహించినాడు. ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు మీరు చదివితే శిలువ విజయం మనకు అర్థమవుతుంది. ఎవరైతే అపవిత్రాత్మలకు, మంత్రశక్తులకు, చీకటి శక్తులకు, శత్రు భయాలకు, మరణ భయముకు, పాప భయం ఉందో నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ ద పోర్షన్. ఈ యొక్క భాగం చదివి ఒక 10 సార్లు చదివితే వెంటనే విడుదల కలుగుతుందని నేను అయితే నమ్ముతున్నాను. ఎందుకంటే గ్రేట్ విక్టరీ త్రూ ద క్రాస్ అంటే ఎంత గొప్ప విజయము ప్రభువు శిలువలో సాధించినాడో అది మనకు అర్థమవుతుంది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాం. అంటే దీని అర్థము మనం అంధకార శక్తులకు బొత్తిగా భయపడే అవసరం లేదనే కదా. శిలువ అంటే శక్తి, శిలువ అంటే విజయం, శిలువ అంటే సమాధానం, శిలువ అంటే దేవునితో సంధి అని మనం నేర్చుకుంటున్నాం. అంటే శిలువ ద్వారా గొప్ప విజయం కూడా జరిగిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది క్రీస్తు విజయం, క్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరి విజయం. అంటే పౌలు యుద్ధమునకు సంబంధించిన అలంకారం అంటే శత్రువులను జయించి అఖండ జయోత్సవమును గొప్ప ఊరేగింపుతో ఏ విధంగా విజయాన్ని సాధించిన వారు, అక్కడ ఎంతో ఠీవితో ఎంతో ధైర్యంగా ఆ రోమా చక్రవర్తులే కానీ, సైన్యాధిపతులే కానీ, శతాధిపతులే కానీ వాళ్ళెంత తమ విజయాన్ని ప్రదర్శిస్తారు. శత్రువు ఓడిపోయిన తర్వాత శత్రువులను ఓడించి వారిని బానిసలుగా చెరపట్టి గొప్ప జయోత్సవంతో బహిరంగ ఊరేగింపుతో వారిని తోడుకొని వచ్చి బహాటంగా వేడుకకు కనపరుస్తారు. వీ హ్యావ్ ట్రయంఫ్డ్ ఓవర్ ద ఎనిమీ. శత్రువు మీద మాకు గొప్ప విజయం వచ్చిందని వారు అలాగూ ప్రదర్శనలు ఇస్తారు. వీ హ్యావ్ ఫాట్ ద బ్యాటిల్ అండ్ వీ హ్యావ్ వన్ ద బ్యాటిల్. వీ హ్యావ్ కాంకర్డ్ ద ఎనిమీ, వీ హ్యావ్ ట్రయంఫ్డ్ ఓవర్ ద ఎనిమీ. మేము ఒక శత్రువు మీద గొప్ప విజయం సాధించినామని ఇలాగూ వారు పూర్వకాలపు రోమా శతాధిపతులే కానీ అధికారులు శత్రువులను ఓడించిన తర్వాత ఓడిపోయిన వారిని బానిసలుగా చెరపెట్టి గొప్ప ధ్వనులతో గొప్ప విజయోత్సవంతో బహిరంగంగా ఊరేగిస్తూ వారిని తోడుకొని వచ్చి బహాటంగా కనపరుస్తారు. అంటే క్రీస్తు కూడా మన కొరకు ఈ విజయం సాధించి అంధకార శక్తుల నుండి ప్రధానులు అధికారులు అంటే మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా మాట ఉంది.
మనం పోరాడినది శరీరంతో కాదు, మనము అంధకార శక్తులతోనూ. మరి ఆ మాట ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. విత్ హూమ్ ఆర్ వి ఫైటింగ్? 6:12. ఏలేగా మనం పోరాడినది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అంటే ప్రతి నిత్యము ప్రభు బిడ్డలకు పోరాటం ఉంది. సాతానుతో, వాని అనుచరులతో, అంధకార శక్తులతో, మంత్రతంత్ర ప్రయోగాలతో, క్షుద్ర శక్తులు, చీకటి శక్తులు అంటాం. అంటే నిరంతర పోరాటం కదా క్రైస్తవులకు. కానీ ఒకటి వారు మర్చిపోతున్నారు, వీటన్నిటిని ముందే పోరాడి జయించినాడు జయశాలి ప్రభు. మనం వాటికి ఏమాత్రము భయపడిన అవసరం లేదు. ఓడిపోయిన శత్రువుకు అసలే భయపడిన అవసరం లేదు. సాతానుడు ఓడిపోయినాడు. మరి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, ఓడిపోయిన శత్రువుకు మనం భయపడే అవసరం లేదు. అంధకార శక్తులకు, చీకటి శక్తులకు, క్షుద్ర శక్తులకు, మంత్రతంత్ర శక్తులకు, విరోధులకు, లేక మన మీద మరి చెడు కల్పించే వారికి, సాతాను ప్రేరణకు లొంగి మనల్ని బాధించే వారికి కూడా మనం భయపడే అవసరమే లేదు. ఎందుకంటే గాడ్ హ్యాస్ used his beloved son Jesus Christ on the cross to achieve triumphant success for the believer. విశ్వాసికి గొప్ప విజయం ఉన్నది. ఓడిపోయిన శత్రువుకు భయపడే అవసరం లేదనే దీని భావం. మరి ఇంకో మాట చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 16:20లో కూడా ఈ మాట మనం చూస్తాం. సమాధానకర్త దేవుడు సాతానుడు మీ కాళ్ల క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. అంటే విత్ ద సేమ్ స్పిరిట్ యేసు ప్రభు ఏ విధంగా సిలువలో సాతాను ఓడగొట్టినాడు, అలాగే యేసునందు విశ్వాసం ఉంచేవారు కూడా అలాంటి శక్తిని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు సెలవిచ్చినాడు కదా. మనం అందుకే భయపడకూడదు. చాలా మట్టుకు నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇలాంటి భయాలతో చాలా మంది కృంగిపోతారు. మా మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నారు, సాతానుడు మా ఇంట్లో తాండవం ఆడుతున్నాడు, మంత్రాలకు మేము భయపడుతున్నాం, తంత్రాలకు భయపడుతున్నాం, ఏదో మూట గట్టి మా ఇంటి ముందు పెట్టినారు, అందుకే మేము వర్ధిల్లడం లేదు, మమ్మల్ని అణచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవ్వరు నేను అణచలేరు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నువ్వు క్రీస్తును ధరించిన వాడవైతే ఎవరి లోకంలో నేను నడపలేడు. అంత ధైర్యం, అంత శక్తి ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే అన్నిటి మీద విజయం పొందుకున్నాడు కదా ప్రభు. సాతానుడు సిలువలో క్రీస్తును అంతమొందించాలని ఆశించినాడు. అంటే సాతానుడు ఏమనుకున్నాడంటే సిలువలో యేసుప్రభు ప్రాణం పోయిన తర్వాత ఓడిపోయినట్ట. కానీ సాతానుకున్న బలాన్ని క్రీస్తు సిలువలో అంతమొందించినాడు. క్రీస్తు ఎలాగూ విజయం పొందినాడు? క్రీస్తు తన శిలువ మరణం చేత 3వ రోజు పునరుద్ధానుడై సాతాను, వాని అనుచరులను, అంటే దానికి సంబంధించిన పిశాచులను, చీకటి శక్తులను, అంధకారాన్ని, ప్రతిదాన్ని కూడా ఓడించినట్టు మనకు అర్థమవుతుంది. ఓడిపోయిన శత్రువుకు నువ్వు ఎన్నడూ భయపడే అవసరం లేదు. వాని నిరాయుధులుగా చేసినాడంట. అది ఇంకో మంచి మాట. అంటే వాని చేతుల నుండి అధికారాన్ని తొలగించేసినాడు, తన ప్రజలను ఆ చెర నుండి విడిపించినాడు. ఇక సాతానుడు వాడు నశింపజేసేవాడు, వాడు నీకు కీడు కల్పించేవాడు. అది యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే ప్రభు సెలవిచ్చినాడు కదా. వాడు దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చినాడు. కానీ వాని అంతమొందించినాడు కదా ప్రభు. సిలువలో వాని యుక్తులు కుయుక్తులన్నీ కూడా హరించిపోయింది. అంటే తలనే చితికిపోయింది. ఇప్పుడు నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు పెద్ద పైతాను చూసినా భయపడదు. ఎందుకంటే తల చితికిన దానికి భయపడతావు, చచ్చిపోయిన దానికి. అది వెళ్ళగా తోక ఆడిస్తుందేమో కానీ ద హెడ్ హెస్ బిన్ క్రష్డ్ అండర్ ద క్రాస్. యేసు పాదముల క్రింద సాతాను తల చితికిపోయింది. వాడు ఆడిస్తాడు తోకగా, నిన్నేమీ చేయలేడు. వాడు నీకు కలిగిన సమాధానాన్ని, సంతోషాన్ని, సంపదను, నెమ్మదిని, క్రీస్తుతో ఉన్న బంధాన్ని దొంగిలించుకోవడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, హత్యలు, ఆత్మహత్యలు ప్రేరేపిస్తాడు. వాడు దోచుకోవడానికి వచ్చిన దొంగవాడు. కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతావో నీకు విజయం ఉన్నది. సిలువలో గొప్ప విజయం, ట్రయంఫెంట్ విక్టరీ ఇన్ ద క్రాస్. అందుకే ప్రభు అంటున్నాడు యోహాను 10:10, గొర్రెలకు నేను జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినాను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినాడు. కనుక నువ్వు భయపడే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నీకు వచ్చే అనారోగ్యతకు, నువ్వు అనుభవిస్తున్న శ్రమ గాని, నీకున్న భయము గాని, వీటన్నిటికీ విడుదల క్రీస్తులోనే ఉంది, సిలువ యొద్దనే ఉంది. అందుకే మీరు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 నేను చదువుతున్నాను. యేసు క్రీస్తు ఎందుకు మానవతారంగా ఎత్తి ఈ లోకానికి వచ్చినాడు? వై హీ కేమ్ టు ద వరల్డ్ యాజ్ ఎ మ్యాన్ అంటే దానికి జవాబు ఇక్కడ ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవాడైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటం. అపవాదిని
అంటే ఫుట్ నోట్లో సాతానుని అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, మరణ భయం నుండి విడిపించడానికి, దాస్యం నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి, అంధకారం నుండి విడిపించడానికి, చీకటి నుండి విడిపించడానికి, పాప భయం నుండి విడిపించడానికి, మంత్రతంత్ర శక్తుల నుండి విడిపించడానికి, క్షుద్ర శక్తుల నుండి విడిపించడానికి, సాతాను ప్రయోగాల నుండి విడిపించడానికి. అందుకే ఆయన రక్త మాంసంలో పాలివాడై శిలువనెక్కి, శిలువ మరణం ఉంది, మరణం చేత మరణం యొక్క ముళ్ళును విరచి ఆయన మృత్యుంజయుడై విజయభేరి మ్రోగించినాడు. అందుకే 1 కొరింథీ 15 అధ్యాయంలో ఒక మాట ఉంది, క్రైస్తవులు అనబడిన వారు, యేసు ప్రభువును విశ్వసించిన వారు, యేసు నామమును ధరించిన వారు దేనికి భయపడరు. అన్యులు మనల్ని చూసి ధైర్యం పొందుకోవాలి, అన్యులు మనల్ని చూసి ప్రభునందు విశ్వాసం ఉంచాలి. లుక్ ఎట్ దర్ కరేజ్, లుక్ ఎట్ దర్ బోల్డ్నెస్. కానీ ఈనాడు అన్యులు మనల్ని ఎగతాళి చేస్తున్నారు, మనలో అంత విశ్వాసం కనబడడం లేదు. మనమే మొదట సమస్య రాగానే మంత్రాల దగ్గర వెళ్తున్నాం. ఎంత యేసు ప్రభు యొక్క నామాన్ని దూషణ పాలు చేస్తున్నాం ఆలోచించండి. ఎంత భయంకరమైన పాపం అది. యేసు నామం ఇంతగా వెదజల్లబడుతుంది, ఇంతగా శిలువ శక్తిని ప్రచురం చేస్తున్నాం. ఇది రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు దైవశక్తి కాదా? ఇంకా మనుషులను ఆశ్రయించడం, మంత్రాలు తంత్రాల దగ్గర, అదన్నీ ఓడించడానికే కదా యేసు ప్రభు లోకానికి వచ్చింది. మంత్రాలు, తాయితలు. నిన్న కూడా ఒక క్రైస్తవ యవనస్తుని మెడలో చూసినాను. ఏంటిదని అడిగితే ఏదో మంత్రాలు అంట, తాయితం అంట. నాకు చాలా బాధ కలిగింది, దుఃఖం వచ్చింది. నాన్న, నీ కొరకు యేసు ప్రభు ఎంత విల చెల్లించినాడు క్రీస్తు సిలువలో, ఇంకా ఈ చీకటి శక్తులను ఆశ్రయిస్తున్నావా నీ జీవితంలో విజయం పొందుకోవడానికి? బాధ కలిగింది. సువార్త చెప్పినాను. మరణాన్ని కూడా ఓడించి, కొందరికి మరణ భయం అసలే అవసరం లేదు. మనం క్రీస్తు సిలువ విజయము నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అందుకే 1 కొరింథీ 15 అధ్యాయం 54లో సిలువ విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణముకు భయము విశ్వాసికి బొత్తిగా లేదు. ఏ ట్రూ బిలీవర్ నెవర్ ఫియర్స్ డెత్. అసలు దేనికి భయపడిన అంటున్నాడు. నాకు అసలు ద మోర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రాస్, నువ్వు సిలువను గూర్చి ధ్యానం అందుకే చేయమని. నీకు మరణ భయం ఉన్నా, పాప భయం ఉన్నా, రుణభారం ఉన్నా, నీకు శరీరంలో అనారోగ్యత ఉన్నా, నీకు పైశాచికమైన శక్తులు నేను పీడించిన, లుక్ ఎట్ ద క్రాస్. నువ్వు కొన్ని నిమిషాలు కుదుటబడి కూర్చొని సిలువలో ప్రభు సాధించిన విజయం, ఒక్కసారి ఆ శిలువ దర్శనాన్ని నువ్వు చూసినప్పుడు నీకున్న పిచ్చి పిచ్చి భయాలన్నీ కూడా కాలిపోతాయి. యు గెట్ సో మచ్ స్ట్రెంగ్త్. అందుకే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు తప్పకుండా చదవాలి. అది రోజు చదివినా మంచిది. ఎందుకంటే ఆల్ ద ఫియర్స్ హ్యావ్ బీన్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. అన్నిటి మీద విజయం సాధించినాడు, అన్ని శిక్షలు కొట్టివేసినాడు. విధిరూపంగా ధర్మశాస్త్రం వల్ల ఉన్న కాడి కూడా కొట్టివేయబడింది. ఆయన అన్ని సాధించినాడు. ఈ కాంకర్డ్ ఆల్. అన్ని సాధించి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా బిక్కుబిక్కుమని బ్రతకడం, అది ఏ పాటిది పిరికితనం గల ఆత్మ అన్నమాట. నిన్న యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక కుటుంబం నన్ను కలవడానికి వచ్చినారు. చాలా సంతోషమైంది వారి సాక్ష్యం విన్నప్పుడు. దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంటాడు, భార్యతో వచ్చినాడు. అమ్మా, నేను యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను, నాకు 2 కుమారులు. నా జీవితంలో నాకు ధైర్యం లేకుండేది, ప్రతిదానికి భయపడేదాన్ని. పిరికితనం గల ఆత్మ అని మీరు ఒక ప్రసంగం యూట్యూబ్లో చేసినారు. ఆ పిరికితనం గల ఆత్మ అనే ప్రసంగం విన్నాను. అంతకుముందు నేను ఏ ఉద్యోగం పోయినా నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఆత్మవిశ్వాసం లేదు. నేను ఓడిపోతాననే పోయేవాడిని ఇంటర్వ్యూకు. అలాగే ఓడిపోయి తిరిగి వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే మీ ప్రసంగం పిరికితనం గల ఆత్మను పదే విన్నాను, ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది నాకు. ఇది విన్న తర్వాత ఒక ఇంటర్వ్యూ పోయినాను, అక్కడే సెలెక్ట్ అయినాను. మంచి జీతంతో నేను సెటిల్ అయినాను. ఇప్పుడు హాలిడే మీద వచ్చాను. వచ్చి మేము తప్పకుండా కలిసి థ్యాంక్స్ చెప్పాలని వచ్చినాను. చాలా సంతోషమైంది. చూడండి, ఎన్నో వింటాము, విని దాన్ని మన హృదయంలో గైకొని అమలు చేయకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? హీ బికేమ్ ఎ బోల్డ్ పర్సన్ ఆఫ్టర్ లిసనింగ్ టు దట్ మెసేజ్. ఆయన ఏమన్నాడంటే, ఇక నాకు పిరికితనం అవసరం లేదమ్మా, నాకు ప్రభు ఉన్నాడు, నాకు అట్టి ధైర్యాన్ని నేను పొందుకున్నాను. అందుకే ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు విజయం, సిలువలోని విజయం మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు మరణం అంటే గాని, మరే చీకటి శక్తి అంటే గాని, పాప భయమే గాని ఏ భయం ఉండదు. ఎందుకంటే అన్ని కూడా సాధించినాడు, ప్రభువు సాధించినాడు. అందుకే ఇక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపం అనుకున్న బలము ధర్మశాస్త్రం. అవును, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు నెరవేర్చాలంటే ఎవరి వల్ల సాధ్యం అది? కానీ యేసు ప్రభు అంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, దాన్ని పూర్తి చేయడానికి వచ్చినాను. అవును, ఆయన శిలువ మరణం ద్వారా ఆ ధర్మశాస్త్రము పూర్తి చేయబడింది, నెరవేర్చబడింది. అందుకే మనకు ఆ భారం లేదు. ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మన కర్తవ్యం, మనకిచ్చిన విధి. ఆ విశ్వాసం ద్వారా మనం అన్నిటినీ జయిస్తున్నాం. అందుకే 1 కొరింథీ 15:57లో
అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అంటే సో మచ్ ఆఫ్ అష్యూరెన్స్ గాడ్ హెస్ గివెన్ హిస్ చిల్డ్రన్. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మనల్ని ప్రధానులు, అధికారులు అను వారిని పౌలు అంధకార శక్తులు, దురాత్మల సమూహం గురించి చెప్తున్నాడు. అంటే ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసినాడని 2:15 చూస్తున్నాం. దీని అర్థం ఏంటి అన్నప్పుడు, ఆయన రాతపూర్వకమైన ఆజ్ఞలను కొట్టివేసి మనకు వ్యతిరేకంగా వ్రాయబడిన అపరాధ పత్రం క్రీస్తు కొట్టివేసినాడు శిలువలో. అంటే ఆయన మన అపరాధములకు చెల్లించవలసిన ధనమును చెల్లించినాడు. మన మీద సాతానుడు వేసిన అపరాధాన్ని, ఆ పత్రాన్ని చించివేసినాడు. అంటే దాని అర్థము, దేవునికి అవిధేయులమైన మనము, పాపం చేసిన వారమైన మనము, తిరుగుబాటు చేసిన వారమైన మనము, ధర్మశాస్త్రంలో రాసి ఉన్న మరి ఆజ్ఞలను ధిక్కరించిన మనము. ఆజ్ఞ అతిక్రమం పాపమే కదా, పాపులం మనం. కానీ ఆ అపరాధములను ఆయన కొట్టివేసినాడు సిలువలో. అపరాధం వల్ల మనము దేవునికి రుణస్థులమై ఉంటాం. కానీ ఆ రుణాన్ని యేసు ప్రభు చెల్లించినాడు. ఆ రుణాన్ని మన మీద నుండి కొట్టివేసినాడు. మన అపరాధమును తుడిచివేయబడింది. దేవుడి పత్రమును మేకులతో సిలువ కొట్టివేసినాడని రాసినాడు. అంటే మరణానికే మరణశిక్ష విధించినాడని అర్థం. విధిరూపకమైన ఆజ్ఞల వల్ల రాయబడిన రుణపత్రం కొట్టివేసినాడు, తుడిచివేసినాడు. మేకులతో సిలువకు దాన్ని బిగించినాడట. అంటే దాని అర్థం ఇక మీద మన పైన అధికారం దానికి లేదు అని అర్థం. అందుకే రోమియోలు విజయం పొందినప్పుడు ఓడిపోయిన వారిని ఎలా అవమానపరిచేదరో దానిని దృష్టిలో ఉంచుకొని పౌలు రాస్తాడు. ఓడిపోయిన శత్రువుని తెచ్చి బహాటంగా వారు కనపరుస్తారట. వారిని నిరాయుధులుగా చేసి వారి కొలసొమ్మంతా ఒలుచుకొని విజయాన్ని ఘోషిస్తారనమాట. వీ హ్యావ్ కాంకర్డ్ ఎవ్రీథింగ్. అలాగే అంధకార శక్తులను యేసుక్రీస్తు నశింపజేసినాడని ఈ వాక్య భాగం యొక్క అర్థం. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మనకు లభించిన విజయము సిలువలో ఇంతంత కాదు. అందుకే సిలువను చూస్తూ ఉండాలి. సిలువను చూస్తూ ఉండాలి. ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది, విజయం వస్తుంది. సాతానుడు ఓడిపోతాడు. సాతానుడు వాడు మనల్ని అంతమొందించాలని మన ప్రయత్నం. అందుకే ఉదయం లేవగానే సిలువ దర్శనం చేసుకోవాలి. ఉదయం లేస్తూనే, పడక నుండి లేస్తూనే లుక్ ఎట్ ద క్రాస్. అందుకే నేను చెప్తున్నా, 40 రోజులు సరిపోదు. నీవు ప్రాణం ఉన్నంత వరకు సిలువను ధ్యానించాలి, ఊపిరున్నంత వరకు. ఎందుకంటే నీవు మరీ మరీ ప్రభువుకు సన్నిహితులు అయిపోతావు. సిలువను చూస్తూ ఉన్నప్పుడు ప్రభు నీ కొరకు కార్చిన రక్తం యొక్క విలువ, సాధించిన విజయం యొక్క ప్రశస్తత, మరి సాతాను మీద అధికారం, పాపం మీద అధికారం, మరణం మీద అధికారం, దాస్యత్వం మీద అధికారం, నీ కొరకు చెల్లించిన మూల్యం పట్ల కృతజ్ఞత, ఇవన్నీ లభించాలంటే యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రాస్. అందుకే ఈరోజు సిలువ విజయం అనే అంశం మీద కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేసినాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్. మరణ భయము మంట గలిసి మహిమనాథుని సిలువలోన, పాప భయము మంట గలిసి మహిమనాథుని సిలువలోన, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము. ఆనందము నాకానందము, నా యేసు నా చేయి పట్టెను, దినదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. వైరియగు సాతాను కారుడే కథనమునకు వచ్చిన, వైరియగు సాతాను కారుడే కథనమునకు వచ్చిన, ధైర్యముగ ఎదిరింతును, తడువులేక గెల్తును, ధైర్యముగ నెదిరింతును, తడువులేక గెల్తును. ఆనందము నాకానందము, నా యేసు నా చేయి పట్టెను, దినదినంబు నడుపును, దిగులు నాకు ఏలను. కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలు, కోటి సూర్యుల మేటి యేసుని సాటి ఎవ్వరు రారు ధరలు. ఏటికింకా వెరతును, యేసుని ఎడబాయను నేను, వేటికింకా వెరతును, యేసుని ఎడబాయను నేను. ఆనందము నాకానందము,
నా యేసు నా చేయి పట్టెను, దినంబు నడుపును, దిగులు నాకు ఏలను. చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన, చావు వేళ వచ్చినాను విచారముందక ధృతిలోన, నా యేసు నా చేయి పట్టును, చేర్చు పరమా మోక్షమున్. నా యేసు నా చేయి పట్టును, చేర్చు పరమా మోక్షమున్. ఆనందము నాకానందము, నా యేసు నా చేయి పట్టును, దినంబు నడుపును, దిగులు నాకు ఏలను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు మాకు ఎంత భయం ఇచ్చినావు, ఎంత గొప్ప విజయం సాధించినావు సిలువలో నాయనా. నువ్వు మా కొరకు మరణించి నీవు తిరిగి మృత్యుంజడవైన నువ్వు సాధించిన విజయాన్ని కొరకు మేము సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయినా సిలువ ద్వారా మా యొక్క అపరాధములను కొట్టివేసినావు. వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మా మీద రుణముగా ఉన్న, విరోధంగా ఉన్న పత్రములను మేకులతో సిలువకు కొట్టివేసినావు. దాని మీద ఉన్న చేవ్రాతను తుడిసివేసినావు. ప్రతి శిక్షను నువ్వు పరిహరించినావు. మాకు అడ్డం లేకుండా, నీకు మాకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మా అపరాధములన్నిటిని క్షమించి నీతో కూడా మమ్మల్ని జీవింపజేసినావు. ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటంగా ఏ విధంగా రోమా అధికారులు విజయం పొందిన తర్వాత ఈ విధంగా ప్రదర్శనలు చేస్తారో అలాగూ శత్రువు సాతాను వేడుకగా నువ్వు కనపరిచినావు. ఓడిపోయిన శత్రువుకు మేము భయపడే అవసరం లేదు. ప్రభు మాకున్నాడు. ప్రభు మా పక్షాన గొప్ప విజయం సాధించినాడు. మేము దేనికి భయపడం. మేమే మంత్రానికి, తంత్రానికి, ఏ శత్రు పన్నాగాలకు, మరణానికి, రోగానికి, అంధకార శక్తులకు, చీకటి శక్తులకు గాని మేము భయపడే అవసరం లేదు. ప్రతిదానికి సిలువలో మూల్యం చెల్లించిన దేవుడు సాతాను దాని తలను సిలువలో చితకద్రొక్కించినందుకు వందనాలు. అట్టి శక్తిని మాకిచ్చి సమాధానకర్తవు దేవుడవు. మా కాళ్లకు కూడా బలం ఇచ్చినావు నాయన. మా కాళ్ల క్రింద సాతాను శీఘ్రంగా చితకద్రొక్కించడానికి అధికారం ఇచ్చిన దేవ, ఈ సిలువ విజయాన్ని తలపోయడానికి, ధ్యానించడానికి ప్రతిరోజు ఉదయం లేసి సిలువను గురిగా పెట్టుకొని సిలువ తట్టు ఏకాగ్రతతో చూడడానికి, కార్చిన అమూల్యమైన రక్తం, పెట్టిన విలువైన ప్రాణం, చేసిన గొప్ప బలియాగం, సాధించిన గొప్ప విజయాన్ని మేము తిలకించడానికి మాకు కృపను, సహాయము దయచేసి అన్నిటి మీద మాకు అత్యధికమైన విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పిరికితనం గల ఆత్మ, భయము, కృంగుదల, ఆందోళన, కలవరం యేసు నామములో బంధిస్తున్నాను. గొప్పదే నాయనా, నీ బిడ్డలకు విడుదల దయచేసినావు, ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా
వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ